ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగా. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా బలముగా నడిపించబడుతున్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు అంతకంటే అద్భుతకరమైన రీతిలో మరి ఈ రోజున ప్రత్యేకంగా మనతో మాట్లాడనే ఉన్నారు. ఆలస్యం ఎందుకండి, ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాము. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు చదువుతున్నాము, చూస్తూ ఉన్నాము. మరి వాటన్నిటి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా మీ జీవితంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఆమె ఆలస్యం చేయకుండా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చక్కని మాటలు కదా. ఎస్, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు అండి ఆయన. ఈ ఉదయకాల సమయంలో సొమ్మసిల్లిపోయి ఉన్నారా? పరిస్థితులన్నీ కూడా మరి అనుకూలంగా లేని పరిస్థితులుగా ఉన్నాయి. చాలాసార్లు ఇక నా వల్ల కాదండి ఈ పోరాటం, ఈ భయంకరమైన పోరాటాన్ని నేను చేయలేకపోతున్నాను, నా కుటుంబం వల్ల కాదు అని ఆగిపోయే పరిస్థితులు ఎన్నో. సొమ్మసిల్లిన పరిస్థితులు అంటే హోప్లెస్ అనమాట. ఎక్కడ చూసినా సహాయము లేదు, ఎక్కడ చూసిన పరిస్థితులన్నీ ఆగిపోయినట్లుగా ఉన్నాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాల్లో విఫలమైపోయి ఉన్నాం కదా. చాలాసార్లు ఏది ప్రారంభించినా ఆ ప్రారంభంలో మరి కొన్ని రోజుల వరకే చక్కని జీవితం, దాని తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్, అలా ఎన్నోసార్లు పడిపోయి లేచి ఏది ప్రారంభించినా ఇదే నా జీవితం అయిపోతుంది అన్నట్లుగా చాలా సొమ్మసిల్లిన పరిస్థితులలో మీరు ఉండొచ్చు. ఇంకా ఏమీ లేదు, నా జీవితం అంతా శూన్యం అన్నట్లుగా చుట్టూ పరిస్థితులన్నీ శూన్యంగా కనిపిస్తున్నాయేమో. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడుతున్నారు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు ఆయనే. ఆమేన్. ప్రభు అన్నారు ఈ మాట చక్కగా చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అవునండి, ఎస్, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు ఆయనే. చూడండి, నిశ్చయముగా ప్రభు పైన ఆధారపడదామండి. నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన వల్ల ఏమి కాదు, మన వల్ల ఏమి జరగదు, ఇక మన జీవితంలో అంత అయిపోయినట్లుగా ఉంటుంది. కానీ ఒక్కసారి మన ప్రయత్నాలన్నీ పక్కకు పెట్టి, మన ఆలోచనలన్నీ పక్కకు పెట్టి, మనం వెళ్తున్న మార్గాలన్నింటినీ పక్కకు పెట్టి దేవుని చేతులకు సంపూర్ణంగా మన జీవితాలను అప్పగిద్దాం. నిశ్చయంగా ఇంతవరకు మీరు ఫెయిల్యూర్ని చూశారు కదా, ఇక దేవుని చేతులకు సంపూర్ణంగా మరి చేతులకు అప్పగించిన తర్వాత ఒక్కసారి ఎలా ఉంటుందో ప్రభు పైన ఆధారపడితే చూడండి, ప్రభు పైన ఆధారపడిన వారికి ఆయన మహిమ మరి చూడగలుగుతారండి. ఆయన మహిమను మరి కనపరిచే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్న ప్రియ సహోదరి, నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. మధ్యలో చేయి విడిచే దేవుడు కాదు. ఖచ్చితంగా అది ఏ పరిస్థితి అయినా, ఏ బాధైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ పోరాటమైనా, ఏ శ్రమైనా, ఏ కష్టమైనా ప్రభు పైన ఆధారపడదాం. ప్రభువే అన్ని విషయాల్లో మనకు బలాన్ని ఇచ్చి నడిపించబోతున్నారు. మన బలము సరిపోదండి, మన శక్తి సరిపోదు. మనం బలహీనం, శక్తిహీనం. కొన్నిసార్లు అయిపోయింది అన్నట్లుగా అయిపోతుంది. కానీ మనం ఎంచుకున్న మార్గము సరైన మార్గంగా ఉన్నప్పుడు, అది క్రీస్తు మార్గంగా ఉన్నప్పుడు, మన గమ్యం క్రీస్తు అయి ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయ్యా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడవు నీవు కదా. ఈ ఉదయకాల సమయంలో బలహీనులుగా, అయ్యా, ఏ దిక్కులేని వారిగా ప్రభు మా పరిస్థితులన్నీ మమ్మల్ని ఒంటరిగా మిగిల్చి వేశాయి. ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, బాధలు, పోరాడలేకపోతున్న పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి. ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో మీరు బలపరచండి ప్రభా. ఆత్మీయతలు బలహీనులుగా ఉన్నారేమో బలపరచండి. శారీరకంగా బలహీనులుగా ఉన్నారేమో బలపరచండి. ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు బలమిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, అద్భుతమైన రీతిలో బలముగా ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో పోరాడేవారిగా, అయ్యా నిలబడేవారిగా నీ శక్తిని, బలాన్ని కుమ్మరించండి. ఈ రోజంతట్లో మా ప్రియులందరూ
చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాలు మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాలు మీరు తోడే ఉండండి అయా. ఇదిగోండి ప్రతి వ్యతిరేకత నుంచి విడుదల పరచండి. శక్తిహీనులుగా ఉన్నారేమో నీ బలమైన శక్తిని కుమ్మరించండి. కృప కలుగును గాక అయా, క్షేమం కలుగును గాక, గొప్పవారగుదురు గాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ అధికమైన కృప, అధికమైన మహిమతో ప్రతి ఒక్కరిని నింపుతూ బలపరుస్తూ రమ్మని వేడుకున్నాం. విధవరాలను, అనాథులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి ప్రభా. ఇదిగోండి ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడో కాదు, విడిచిపెట్టే దేవుడో కాదు. బలపరచండి, స్థిరపరచండి. అలాగనే ప్రతి ఒక్క పోరాటం పైన విజయం కలగ చేయమని, ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు, ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న వారు, గర్భఫలం లేక ఎదురు చూస్తున్న వారు, అనేకమైన బంధకాలు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు అయా ఇదిగోండి ప్రభా. ఇదిగోండి ఏ విషయాలు అయితే గృహాలు కట్టుకునేవారు ఎవరైతే ఉన్నారో, ఆశ కలిగిన విషయాలు, ఆశపడుతున్న ప్రతి విషయాల కృప కలుగును గాక. బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో స్థిరపరచబడును గాక. ఆమేన్. వైజాగ్ మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. వైజాగ్లో మరి ఈ నెల జూన్ 23వ తారీఖు ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, న్యూ రైల్వే కాలనీ నందు మరి అద్భుతమైన ఆరాధన జరగబోతుందండి. మరి తైలాభిషేక ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ కూడా బలపరచబోతున్నారు, ఆధ్యాత్మికంగా నడిపించబోతున్నారు. ఎక్కడ ఆగిపోయారో, ఎక్కడ పడిపోయారో అక్కడ ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. అలాగే అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి జూన్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ తైలాభిషేక ఆరాధన ఉండబోతుంది. దైవ సేవకులు నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం. మరి చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఎవ్వరు ఈ వీడియో చూసినా తప్పక పాల్గొనండి. మరి మీ ఆత్మీయ జీవితాలను బలపరిచే అద్భుతకరమైన ఆరాధన అండి. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించబోతున్నారు. అందరూ తప్పకుండా రండి. ధైర్యంగా ప్రభు మిమ్మల్ని మరి తన మాటల ద్వారా బలపరిచి మిమ్మల్ని నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.